Welcome back to my channel Anusha Kaveri Puripu. In this video, we're gonna discuss about sets. So sets అనేది బేసిక్గా 10th క్లాస్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెయిటేజ్ కూడా దీంట్లో చాలా బాగున్నాయి. అండ్ దీంట్లో వీ హ్యావ్ టు జస్ట్ లెర్న్ బేసిక్ డెఫినేషన్స్ నేర్చుకోవాలి అండ్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ టు బి పర్ఫార్మ్ అంటే లైక్ యూనియన్, ఇంటర్సెక్షన్, సెట్ డిఫరెన్స్ ఇలాంటివి నేర్చుకుంటే చాలా ఈజీగా స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. స్కోరింగ్ టాపిక్ ఇస్ సెట్స్. So normal first definition you say it is a well defined collection of elements. So why I mentioned well defined అంటే ఇప్పుడు ఏదైనా collection of elements can't be a set. See ఇప్పుడు example తీసుకున్నా A is equals to if I have taken small a, capital A and some symbols and 1. ఇదేంటిది? It is a collection of elements కదా. ఇవన్నీ ఒక ఎలిమెంట్స్ యొక్క కలెక్షన్. బట్ ఆర్ దే బిలాంగింగ్ టు సేమ్ టైప్ అంటే ఇక్కడ చూడండి ఇట్ ఈస్ లైక్ small a, like small letter alphabet A, it is like capital A, and it is some special symbol and it is some digit, so they are not belonging to same type and this is not a set అంటే well defined కాదు కదా, they are not belonging to same type, so it is not a well defined collection of elements, so it is not a set. If I am taking my set to be A equals to set of 1 2 3 and 4, ఇప్పుడు చూస్తే ద ఎలిమెంట్స్ బిలాంగింగ్ టు ద సేమ్ టైప్ అంటే ఇవన్నీ కూడా నెంబర్సే కాబట్టి వి కాల్ దిస్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ టు బి అ సెట్, ఎందుకంటే అవి వెల్ డిఫైన్డ్గా ఉన్నాయి కాబట్టి వి కాల్ దెమ్ యాజ్ సెట్ మాట. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద సెట్ బేసికలీ. ఇప్పుడు మనం దీంట్లో టైప్స్ లైక్ హౌ డు వి రిప్రజెంట్ సెట్ అనేది చూద్దాం. సో యాజ్ యూ హ్యావ్ సీన్ ఆల్రెడీ సెట్స్ ఆర్ రిప్రజెంటెడ్ యూజింగ్ దిస్ curly brackets or flower brackets. ఇప్పుడు ఇండివిజువల్ ఎలిమెంట్స్ అనేవి దే ఆర్ సెపరేటెడ్ యూజింగ్ ద ఎలిమెంట్ కామాతో సెపరేట్ అవుతున్నాయి అన్నమాట. లైక్ 1 2 3 అని వి యూస్ కామా టు సెపరేట్ ఎలిమెంట్. వి యూస్ స్క్వేర్ బ్రాకెట్ టు ప్రెజెంట్ అ సెట్. ఓకే, విల్ గివ్ ఎ నేమ్ ఆఫ్ ఎ సెట్. సెట్ కి నేమ్ ఇస్తాం. అది డిఫైన్ చేయాలంటే విల్ గివ్ ఎ నేమ్ కదా. సో వీఆర్ డిఫైనింగ్ దిస్ సెట్ టు బి మై ఏ అంటే ఏ అనేది ఈ సెట్ అని చెప్తున్నాను. ఓకే, మనకి తెలుసు అనుకుంటా మీకు న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్, రైట్? హోల్ నెంబర్స్ అంటే ఇట్ ఈస్ అ సెట్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 to 1 and so on to infinite. And if it is natural number set, like it is starting from 1 2 3 and so on up to infinite. So like that we have some other sets as well. ఇప్పుడు నార్మల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ అనేది చూద్దాం. So how do I represent this set? I have two ways of representation. First one comes roster form and the second one comes set builder form. So what is this roster form? Roster form is a type of set where the elements exactly are in the form of a set. అంటే ఇప్పుడు చూడండి, if I am giving a set like A is equals to I'm giving 1 2 3 4 ఇలా ఇస్తున్నా, ఇట్ ఈస్ అ సెట్ కదా. ద నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్. ఇన్ కేస్ ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ అంటే అవి లైక్ సెంటెన్స్ రిప్రజెంట్ చేయాలన్నమాట, అది కూడా సెట్టే. ఇట్ ఈస్ ఆల్సో సెట్ బట్ ద ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఐ షుడ్ నాట్ రైట్ డైరెక్ట్లీ లైక్ దిస్, అప్పుడు అది సెట్ బిల్డర్ ఫామ్ కాదు. వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్ నేను ఈ రిప్రజెంటేషన్ని ఒక వర్డ్ ఫార్మాట్ ఆర్ సెంటెన్స్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయాలి. అంటే సపోజ్ ఇఫ్ ఐఎమ్ రైటింగ్ ఎక్స్ మ్యాపింగ్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్, ఎక్స్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఐ మేక్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఎక్స్ అని అంటున్నా అంటే ఏలో ఏముంటుంది, ఎక్స్ ఉంటుంది. ఓకేనా, నాకు ఎక్స్ అంటే ఏంటో తెలియదు కదా. సో నౌ ఐఎమ్ డిఫైనింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఎక్స్ ఇస్. ఎక్స్ అనేది ఇట్ ఈస్ అ నేచురల్ నెంబర్, ఎక్స్ బిలాంగ్ టు నేచురల్ నెంబర్. ఓకే, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే ఈ రెండు కండిషన్స్ లో నా ఎక్స్ వాల్యూస్ ఉంటాయని చెప్తున్నా. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్. నేచురల్ నెంబర్ సెట్ అంటే మనకు తెలుసు, ఇట్ ఈస్ ఆఫ్ 1 2 3 and 5 so on like this, right? ఇప్పుడు అండ్ సెకండ్ కండిషన్ ఇస్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఎక్స్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే 1 is less than or equal to 4, yes. 2, yes. 3, yes. 4, yes. 5, no. So my x values stop here. Okay, this is my set A. Any more conditions? No, we have only two conditions.
So these are the values which satisfies these two conditions. Those are my x values. Okay, a that belongs to my set A. So now A is equals to 1, 2, 3, 4. You can choose this is also the same set. This is also the same set, but the way we represent is different. So we represent using some words format. Okay, we're gonna represent it directly. Okay, this is representation of sets. Now we're gonna see what are types of set, what are basic definition of other sets as well. So sets ante telisindiga, we'll see what is empty set. First comes empty set. Generally empty set ante enti? Empty means no element ante khali ani kada. So generally ee set ante kuda no elements untayi anamata. There will be no elements, ఏ elements ఉండవు. That's why we call it as empty అంటాం. Okay, ఇప్పుడు ఎవరైనా రూమ్ లో ఎవరు లేరు అనుకో, ఏమీ లేవనుకో రూమ్ లో, వాట్ విల్ సే ఎంప్టీ రూమ్ అంటాం కదా. సేమ్ అలాగే ఇదొక రూమ్ అనుకోండి, ఇందులో ఏమీ లేవు, వి కాల్ ఇట్ యాస్ ఎంప్టీ సెట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ కమ్ సింగిల్టన్ సెట్. ఓకే, సింగిల్టన్ సెట్. వాట్ ఇస్ సింగిల్టన్ సెట్? సింగిల్ అంటే ఇక్కడ ఉంది నేమ్ లో సింగిల్ అని ఉంది. సింగిల్ అంటే సింగిల్ ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. సో ఐ కీప్ వన్ అనేది ఏంటి, ఒక్కటే ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ ద వాల్యూ వన్ ఉందని, ఇట్స్ నాట్ సింగిల్ లైక్ దాట్. ఒకే ఎలిమెంట్ ఉందని we are calling it as singleton set. If I am giving something like A, it is also singleton set. ఎందుకంటే ఒకే ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ ఏంటి, A అనే ఎలిమెంట్ మాత్రమే ఉంది ఆ సెట్ లో. So that type of set we call it as singleton set. So now you tell me, is this a singleton set? Yes, 0 అనేది ఒక ఎలిమెంట్. యూ డోంట్ నో వాల్యూస్ ని మనం కన్సిడర్ చేయొద్దు. వీఆర్ టాకింగ్ అబౌట్ నెంబర్ ఆఫ్ సెట్స్ మాత్రమే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక్క ఎలిమెంట్ ఉంది. సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సింగిల్టన్. ఇన్ కేస్ దీంట్లో 1, 2 ఉన్నాయి, దీంట్లో 2 ఉన్నాయి, 1 ఉంది 2 ఉంది. సో ఇట్స్ నాట్ సింగిల్, 2 ఉన్నాయి కదా, ఇట్ ఈస్ నాట్ సింగిల్టన్ సెట్ అన్నమాట. ఇక్కడ 1 ఉంది కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సింగిల్టన్ సెట్. హియర్ ఆల్సో ఇట్ ఈస్ ఓన్లీ 1 ఎలిమెంట్, వీఆర్ టాకింగ్ ఇట్ యాజ్ మేకింగ్ ఇట్ యాజ్ సింగిల్టన్ సెట్. ఇక్కడ కూడా వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 1 ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ఏంటో మనకు అక్కర్లేదు. ఆ ఎలిమెంట్ వచ్చేసి 0. వీఆర్ నాట్ టేకింగ్ ద వాల్యూ యాజ్ కన్సిడరేషన్. ఎన్ని నెంబర్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఎన్ని నెంబర్ ఉంది, ఒకటే ఉంది కదా. సో దిస్ వన్, if the number of elements in a set is 1, we call it as singleton set. Clear? Next we're gonna see next type of set like finite set. Finite set. So ఈ సెట్స్ లో అన్ని మనం we are talking about mostly the number of elements in the set. ఓకేనా. ఇప్పుడు ఫైనైట్ అంటే ఏంటి, కౌంటబుల్ కదా. ఫైనైట్ రిప్రజెంట్స్ కౌంటబుల్, అంటే దాన్ని మనం కౌంట్ చేయవచ్చు. లైక్ వీఆర్ ఏబుల్ టు కౌంట్ దట్ ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు ఒక సెట్ తీసుకున్నా, 1, 2, 3, 4 and 5. ఓకేనా. హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ హియర్? Count it simply, 1, 2, 3, 4 and 5. సో కౌంట్ చేయగలుగుతున్నాను కదా, అంటే ఈజీగా కౌంట్ చేయగలుగుతున్నా. ఓకే, 5 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తున్నా. దట్ టైప్ ఆఫ్ సెట్స్, అంటే ఏదైతే మనం కౌంట్ చేయగలుగుతున్నామో దట్ టైప్ ఆఫ్ సెట్ ఈస్ నోన్ యాజ్ మై ఫైనైట్ టైప్ ఆఫ్ సెట్ ఈస్ నోన్ యాజ్ మై ఫైనైట్ సెట్. నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ ఇన్ఫినైట్ సెట్? ఆపోజిట్ టు ఫైనైట్ సెట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫినైట్ సెట్. ఇప్పుడు ఈ ఫైనైట్ సెట్ లో మనం కౌంట్ చేయగలుగుతున్నాం కాబట్టి వీఆర్ సేయింగ్ ఫైనైట్. ఇన్ కేస్ కౌంట్ చేయలేకపోతే ఇన్ఫినైట్ సెట్, రైట్? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఓల్ నెంబర్ సెట్ అండ్ న్యాచురల్ నెంబర్ సెట్ అని. సో we shall see that whole set and natural number set. So natural number set తీసుకుంటే they are starting from 1, 2, 3, 4 and so on to infinite. మనం కౌంట్ చేయలేం ఎందుకంటే నెంబర్స్ ఆర్ అన్డిఫైన్డ్ కదా, అన్ని ఉంటాయి, కౌంట్ చేయడం ఉంటాయి. సో దిస్ natural number set is my infinite set. And if I am talking about whole number set, it is starting from 0, 1, 2. It is also ending up with infinite. So these type of sets I can call them as infinite sets. Clear? Infinite set and finite set. ఇప్పుడు వరకు మనం దేని గురించి డిస్కస్ చేసాం? we are defining a set based upon the elements in it. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని మనం దాని బేస్ పెట్టుకొని ఆ సెట్ ఏ టైప్ చెప్పాం కదా. Now we gonna see cardinality of a set.
ఓకే, కార్డినాలిటీ. కార్డినాలిటీ అంటే ఏమి కాదు, ఇట్ ఈస్ రిప్రజెంటేషన్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్. అంటే ఇట్ ఈస్ జనరల్ రిప్రజెంటెడ్ విత్ n. ఇప్పుడు ఏ తీసుకున్నా, ఏ ఇస్ ఈక్వల్స్ టు 1 2 3 4 5. ఓకే, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 and 5. So I can say n of a. N is nothing but number of elements in a. Number of elements in a. How many elements I have? 1 2 3 4 and 5. So n of a is equals to 5. Okay, this is nothing but my cardinality of a set. I can also represent this n of a as modulus of a. Okay, then also the same procedure, then also I'll get 5. Now you tell me what is cardinality of D is equals to A, B, C, D. Yeah. Now you just simply, no, don't take the consideration of the values, just simply count how many number of elements do you have. So 1, 2, 3, 4, I have 4. So n of D becomes 4. Okay, clear? Yeah. So this is cardinality of sets. Now we're gonna see what are equal sets. What are equal sets? So equal ante eppudu antam when the value is same. First value same as the second value. Ippudu nenu 1 like simple ga 1 equals to 1 ante 1 idi same kabatti we are saying equal ani. If I am saying A equals to B, something like A is equals to 5 undi, B equals to 5 undi. So A equals to 5, B is equals to 5. I can say A equals to B, right? అంటే నెంబర్ ఏదైతే ఏ ఉందో సేమ్ అదే బి కూడా ఉండాలి అని, రెండు సేమ్ ఉండాలి. దెన్ ఓన్లీ వి సే ఈక్వల్. సింపుల్ ఈక్వల్ ఉంటే వి సే ఈక్వల్ సెట్స్. విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ హియర్. ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 అని ఇచ్చాను. ఇఫ్ ఐ సే బి ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3, ఓకే, ద ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్, రైట్? So what are the elements I have? 1 2 3 I have. Okay, again I have 1 2 3. The number of sets in A is 3. The number of sets, the number of elements in B is 3. Cardinality is same. Yes. No, the values of the elements is same. 1 1 2 2 3. Yes. So then they are said to be my equal sets. Okay na? Rendu same as is undali. Now ఇప్పుడు చెప్పండి, A is equals to 1 2 3 ఇచ్చాను and B is equals to something like 3 2 1. Clear? సరిగ్గా చూడండి, A equals to 1 2 3 and B is equals to 3 2 1. Are they equal? Yes, still they are same. మనం సెట్స్ లో ఆర్డర్ ని బట్టి ఏమి చూసుకోం, we are just taking the value. Okay, ఇప్పుడు చూడండి 1 ఉంది 2 ఉంది 3 ఉంది. First you go for cardinality. What is cardinality of A? Number of elements in A 3. Number of elements in B 3. So first condition satisfied. Yes, satisfied. Next we want to see the elements are same or not. I have 1 here. Do I have 1 here? Yes, I have 1. I'm taking 2 I have here, 2 also I have here, 3 I have, right? All the elements I have. So they are said to be equal sets. Okay, clear? This is about equal sets. Now we want to see equivalent set. ఇది ఈజీగా ఉంటుంది. ఈక్వల్ సెట్స్ చూసారు కాబట్టి ఈక్వివాలెంట్ సెట్స్ అంటే ఏంటో చూద్దాం. జస్ట్ మేక్ ఎ డిఫరెన్స్. రెండు నేమ్స్ ఒకేలా ఉన్నట్టు ఉంటాయి బట్ దే ఆర్ డిఫరెంట్. ముందు వచ్చింది ఈక్వల్ అండ్ నౌ ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ సెట్స్. ఈక్వివాలెంట్ అంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి. ఓకే, డిస్రిగార్డింగ్ ద వాల్యూస్ ఇన్ ఇట్. ఇప్పుడు నేను ఒక 2 సెట్స్ తీసుకున్నా, 1 2 3. బి తీసుకున్నా 4 5 6. ఓకేనా? ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఐ కెన్ రిప్రజెంట్ విత్ n of a. Cardinality. How much is my cardinality? 1 2 3. n of a I have 3. And what is cardinality of B? I have 4 5 6. That is 1 2 3 3 elements I have. See, n of a is equal to n of b. That is the cardinality is same. But if you see, are the elements same? 1 I don't have here, 2 I don't have, 3 I don't have. The elements are not same, but the cardinality is same.
then also I can say the sets are to be equivalent sets. సో ఇన్ ద ఈక్వివాలెంట్ సెట్స్ మనం ఏం చూస్తాం, ఓన్లీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ ఉన్నాయా లేవా అని చూస్తాం, ఈక్వల్ వ్యాలెంట్. ఓకేనా? అదే ఈక్వల్ అనుకోండి విల్ సే ఎవ్రీథింగ్ అంటే పక్కా ఈక్వల్ అంటున్నాం అంటే ఇప్పుడు 1:1 ఈక్వల్ అని నేను ఎప్పుడు రెండు ఈక్వల్ ఉన్నప్పుడే కదా అంటాం, అంటే పక్కా ఎలా ఉందంటే అది కూడా అలాగే ఉండదు. బట్ ఆర్డర్ కెన్ బి ఎనీథింగ్ ఇన్ సెట్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ types of sets. In tomorrow's next coming video we're gonna see operations like union, intersection, set difference with Venn diagrams చూద్దాం. So till then bye bye, thank you. Now we're gonna see some homework questions istanu, just try to solve it. Okay, first question, find cardinality in set equals to 1, 2, 3. B is equals to See, now can you say the cardinality of the set natural number set? Try to find it out. Try to figure it out. Okay. And this is the first question. These are subparts. Try to do this. Like these are the important. Maybe they ask for very short answer questions. And one more thing, just practice roster and set builder form as well. Okay. Yeah. With this and one more thing. A is equals to 0. What it is? Like, is it option A? Is it empty set? Or is it a singleton set? Comment me below. Okay. So these are your homework questions which you can try to solve it. Yeah, this is up to today. Thank you. Bye.